పెట్రోల్ డీజిల్ ధరలపై నడుస్తున్న వివాదాల గురించి చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకుడు ఆరు రెడ్డి గారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ఆరు రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడు ఓ పక్క నుంచి ఏమో కేంద్రం మేము తగ్గించాం, రాష్ట్రాలు తగ్గించట్లేదు అని కేంద్రం చెప్తుంది. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు మీరు తగ్గించలేదు, మీరు తగ్గించినంత మాత్రం మేము ఎలా తగ్గిస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నాయి. సో ఏమంటారు దీని గురించి మీరు? మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటూ పోతూ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తూ ఉంది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉంటే పెట్రోల్ డీజిల్ విపరీతంగా అందనంత ఎత్తుకి రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా పెంచుకుంటూ పోతూ 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద, పెట్రోల్ మీద ఏమో 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించింది. గత కొద్ది నెలల క్రితం నుంచి కూడా కంటిన్యూస్లీగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 33 రూపాయలు, డీజిల్ మీద 32 రూపాయలు పెంచుకుంటూ పోతూ ఉంది. అంటే ఇప్పుడు తగ్గించింది కేవలం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు మాత్రమే. ఎందుకు తగ్గించింది? ఇది కారణం, నిన్న కాక మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా ప్రజలు వ్యతిరేకించారు. ఇది ఇంకా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రేపు రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి 5 రాష్ట్రాల్లో. దానికోసం ప్రజా వ్యతిరేకత అనేది మొదలైపోయిందనే ఉద్దేశంతో వివిధ రూపాల్లో గతంలో ట్యాక్సుల రూపంలో పెట్రోల్ని మీద డీజిల్ మీద విధించే పన్ను భారాన్ని కంటితూపు చర్యగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద తగ్గించడం జరిగింది. అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014 నుంచి మనం చూసుకుంటే అప్పుడు ఇంటర్నేషనల్ బ్యారెల్ అంతర్జాతీయంగా ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ అంటారు, ఈ క్రూడ్ ఆయిల్ అప్పుడు $105 ఉండేది. మరి ఈరోజు బ్యారెల్ రేట్ ఎంత ఉంది? టుడే బ్యారెల్ కాస్ట్ $84. మరి ఆనాటి ప్రభుత్వాలు అక్కడ $105 బ్యారెల్ ఉన్నప్పుడు ఆ రోజు పెట్రోల్ రేట్ 100 రూపాయలు 110 రూపాయలు లేదు కదా. $84 ఉండే పెట్రోల్ డీజిల్ బ్యారెల్ కాస్ట్ 100 రూపాయలు అంటే సెంచరీ దాటిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే వివిధ రూపాల్లో రకరకాలుగా కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి, ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి, వ్యాట్, సిఎస్టీ, ఐజీఎస్టీ, జీఎస్టీ, చెస్, ఇలా రకరకాల విపరీతమైన ట్యాక్సులు వేసి ప్రజలకి పెను భారాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకు ఈ డీజిల్ పెట్రోల్? ఎందుకంటే ఇప్పుడు మనకి నిత్యావసర ముడి చమురు, అది మనకి ఏ వస్తువు మన దగ్గర మనకు కావాలన్నా కూడా మనకి ప్రముఖ ఇంధనం మనకి పెట్రోల్ డీజిల్. ఇష్టా పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ పెనుభారం సామాన్య మధ్యతరం ఎందుకు పడుతుందంటే, వాళ్ళ మోయలేని భారం ఎందుకు వస్తుందంటే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే విపరీతమైన సంక్షేమ రాజ్యాలని చెప్పుకొని సంక్షేమ పథకాలని చెప్పేసి విపరీతంగా అడ్డదోళంగా రకరకాల రూపంలో పన్నుల రూపంలో ప్రజలకి దోచేసుకొని అంతర్జాతీయంగా డిమాండ్ లేపుకున్నా కూడా వీళ్ళు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అభివృద్ధి ఎక్కడ చేస్తూ ఉన్నారు? ప్రజలకి పన్ను భారం వేసి మీరు అడ్డదిడ్డంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేది సంక్షేమం ఎట్లాగవుతుంది? ఇది కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దానికోసమే కేంద్ర ప్రభుత్వం ముందుగానే రేపు వచ్చే సంవత్సరం ఇంకొక 3-4 నెలలు పోయిన తర్వాత ఖచ్చితంగా 2022కి వచ్చేస్తాము. ఇంకొక 2 నెలలు పోతే 2022లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం మీద యావత్తు ఈరోజు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. రాష్ట్రాలుగా విధంగా వ్యాట్ అనేది డిఫరెంట్ పర్సంటేజ్లో వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. మాకు ఆల్రెడీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మాకు పరాభవం జరిగింది. వచ్చే సంవత్సరం 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్రభావం ఇంకా పడుతుందని చెప్పి కేవలం ఒక కంటితూపుడు చర్యగా 5 రూపాయలు డీజిల్ పైన పెట్రోల్ పైన 10 రూపాయలు తగ్గించింది. ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీరు కంటితూపుడు చర్య ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇక రెండవది ఆంధ్ర రాష్ట్ర విషయానికి వద్దాం. మన ఆంధ్ర రాష్ట్రం విషయానికి వద్దాం. సంక్షేమ రాజ్యం అని పేరు చెప్పుకొని అడ్డాగోలుగా తాను రాజ్యంగా పన్నుల రూపంలో వివిధ రకాల ట్యాక్స్ రూపంలో వ్యాట్ అని చెప్పి చెస్ అని పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను రూపంలో ఈ పెట్రోల్ మీద వివిధ రకాల పన్నులేసి అత్యధికంగా డబ్బులు వసూలు చేసే దాంట్లో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది పెట్రోల్ మీద. అట్లాగే డీజిల్ పైన కూడా వివిధ రకాల్లో పన్నులు వేసి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద పెనుభారం వేస్తే డీజిల్లో ఆంధ్ర రాష్ట్రం
రెండో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 5 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ మీద ఏమో 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిస్తామంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించకపోగా గడిచిన ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ పైన 35% వ్యాట్ విధించడం జరిగింది. డీజిల్ పైన 27.5% డీజిల్ పైన వ్యాట్ వర్తించడం జరిగింది. అంటే సగటున లీటర్కి పెట్రోల్కి 7.5 రూపాయలు, డీజిల్కి 5 రూపాయల 60 పైసలు, సంథింగ్ 5 రూపాయల 59 పైసలు అని చెప్పి రికార్డుల ప్రకారము వ్యాట్ వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది, చాలా హాస్యాస్పదం. రోడ్ల అభివృద్ధి కోసం వివిధ రకాల చెస్ రూపంలో మేము లీటర్కు రూపాయి యాడ్ చేస్తున్నామని చెప్పి అంటా ఉంది. అంటే ఇలా అడ్డదిడ్డంగా ప్రజలకి పెనుభారం వేసి రకరకాల రూపంలో పన్నులు వసూలు చేసేది సంక్షేమ రాజ్యమా? సంక్షేమ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వచ్చేది ఆదాయం ఇంతే. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సగటు మనిషి యొక్క ఆదాయాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? వాళ్ళకు వచ్చే అరాకొర ఆదాయం మీద మీరు వివిధ రకాల రూపంలో పన్నులు వసూలు చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఏం తిని బతకాలి? నిత్యావసర వస్తువు ధరలు పెరగడానికి కారణం ఏంటి? గ్యాస్ పెరగడానికి కారణం ఏంటి? ఈరోజు అంతర్జాతీయంగా ముడి చమురు తక్కువగా ఉన్నా కూడా మన భారతదేశంలోనూ అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఎత్తున రేట్లు పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఏమంటుంది? నిన్న గౌరవ మంత్రి పెరినాని అంటా ఉన్నాడు, అడిగితే కేంద్ర ప్రభుత్వము డీజిల్ మీద పెట్రోల్ మీద రేటు తగ్గించింది కదా, మరి మీరు తగ్గిస్తారా అని అడిగితే దానికి ఏమంటుంది? రేట్లు పెంచేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటున్నాడు. మరి ఈ వ్యాట్ డబ్బులు ఎవరికి వెళ్తాయి? నువ్వు పన్నులు వసూలు చేసి దీన్ని సంక్షేమానికి ఉపయోగిస్తానంటున్నావు. సంక్షేమం అంటే అర్థం ఏంటి? పేదవాడికి కానివ్వండి, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మీరు ఆదాయం చూపించే మార్గాలు తీసుకొని రావాలి. పన్నులు వసూలు చేస్తే అదే సంక్షేమమా? వాడికి వచ్చే 100 రూపాయల ఆదాయంలో మీరు 80 రూపాయలు 90 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు ఎట్లా బతుకుతాడు? నేను ఉదాహరణకు చెప్తున్నాను, సగటు ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఆదాయం పెంచే మార్గాలు చూపించట్లేదు కదా. ఈరోజు రాష్ట్రాలు అభివృద్ధి చెందగాలన్నా, రాష్ట్రానికి రెవెన్యూ రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలగాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి. ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో అప్పుడు మనకి ట్యాక్స్ రూపాయలు వివిధ రూపాల్లో మన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగించవచ్చు కదా. అసలు వాస్తవంగా చెప్పాలంటే మన గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా చాలా పాండమిక్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా టైంలో కూడా సుమారు 11,000 కోట్ల పైచిలకు పెట్రోల్ డీజిల్ మీద ఆదాయం వచ్చింది. అంటే ఆ టైంలో కూడా మీరు తగ్గించకుండా సగటు మనిషి మీద మీరు పన్ను భారం వేసి మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంత ఆదాయాన్ని మీరు సంపాదిస్తున్నారు కదా. ఏ రూపంలో మీరు అతనికి ఆదాయం చూపిస్తూ ఉన్నారు? ఇది చూపించకపోగా అడిగితే మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటా ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద ఖచ్చితమైన తీవ్రమైన పోరాటం జరుగుతుంది, దీని మీద తీవ్ర ఒత్తిడి జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీరు సగటు మనిషిని మీరు దృష్టిలో పెట్టుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు తగ్గించేది? కారణం ఏంటి? మీరు ఎందుకు పెంచారు? మీరు వ్యాట్ రూపంలో మీకు ఎంత ఆదాయాన్ని ఎంత పర్సెంటేజ్ని మీరు పెంచడం జరిగింది? 36 రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక అగ్రస్థానంలో ఉంది పన్నులు వసూలు చేసే స్థానంలో. నేను చెప్తా ఉంటా వ్యాట్లో. అట్లాగే డీజిల్ మీద 2వ స్థానంలో ఉంది. పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, వేరియేషన్ చూసుకుంటే కనుక మనకి అక్కడ తెలంగాణలో 5 రూపాయలు ఉంటే ఆంధ్రాలో 7 రూపాయలు ఉంది. అంటే అగ్రస్థానం మనమే ఉన్నట్టు కదా. సో మీరు పరిశ్రమలు తీసుకొని రావట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయట్లేదు, ఆదాయాన్ని వచ్చే మార్గాలు చూడట్లేదు, ఆదాయాన్ని ఎలా సృష్టించాలో మీరు చూడట్లేదు. ఇవన్నీ చూడకపోగా సగటు మనిషి యొక్క ఆదాయం మీద కన్నేసి అతనికి ఆదాయం చూపించకుండా పోగా అతనికి వచ్చే ఆదాయాన్ని మీరు ఈ విధంగా తీసుకుంటూ ఉంటున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామని అర్థమవుతుంది. ఒకసారి సామాన్యుడు బతికి పట్టే పరిస్థితి లేదు. అసలు అనమో రామచంద్ర అనుకొని చెప్పి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం. ఎంత నిరసన ధ్వానాలు చేస్తున్నా కూడా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందంటే ముఖ్యమంత్రి ఏంటి? నువ్వు ఉండి దేనికి ఉపయోగం? ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాడే. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నిరసన తెలిపే హక్కు ఉందంటే ఆ నిరసనని కూడా నువ్వు వివిధ రూపాల్లో దాన్ని అనగుదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉండవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, వ్యక్తిగతంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఆదాయాలు ఈ పెట్రోల్ మీద డీజిల్ మీద కాకుండా ప్రత్యేక మార్గాలు చూసుకోవాలి. మళ్ళీ ప్రత్యేక మార్గాలు అన్నాం అనుకోండి, ఈయన మళ్ళీ ఎలాగో చూస్తున్నాడు రకరకాల ప్రత్యేక మార్గాలు ఏంటి?
రకరకాల లిక్కర్ అనుకోనివ్వండి, ఈ మాదక ద్రవ్యాలు అనుకోనివ్వండి, గంజాయిలు అనుకోనివ్వండి, ఇదంతా ఎలా ఉంటుందంటే దీనికి అన్ని రిలేటెడ్ సంబంధించిన ఇష్యూలే వస్తూ ఉన్నాయి. కాబట్టి గడిచిన 2 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి 0. ప్రజలను మాత్రం దోచే దాంట్లో మీరు 1000% దోచేస్తూ ఉన్నారు ప్రజల్ని. సామాన్యుడు బతకబెట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పరిశ్రమలు తీసుకోరండి, ఆదాయాన్ని అన్వేషించండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ క్రియేట్ చేయండి, 4 ఉద్యోగాలు వస్తాయి. 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ విధంగా మీరు సంక్షేమం అని పేరు చెప్పి, సంక్షేమ రాజ్యం అని పేరు చెప్పి సామాన్యుడి నడ్డి విడిచి వాడి జోబీలోంచి దొంగతనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీడియా ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు డీజిల్ మీద, పెట్రోల్ మీద తగిన నియంత్రణ చేయాల్సిందే. అట్లాగే దీన్ని GSTలోకి తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. తద్వారా ఎప్పుడైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు క్రమబద్ధంగా వస్తాయో నిత్యావసర ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. సామాన్యుడు కనీసం 3 పూట్ల లేకపోయినా కనీసం 2 పూట్ల తినే పరిస్థితి ఏర్పడుతుంది. అలా లేనప్పుడు మీరు కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం ఈ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారని మీ మీడియా ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉంటాం.